కృష్ణా తీరంలోని సప్తనదుల సంగమం జరిగే చోట వెలిసిన మహామహిమాన్విత శివాలయం సంగమేశ్వరాలయం. ఏపీలోని నంద్యాల జిల్లాలో కొలువై ఉన్న విశిష్ట దివ్యధామం ఇది. కేవలం 4 నెలలు మాత్రమే దర్శనమిచ్చి శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు ప్రారంభమై శ్రీశైలం డ్యాం 830 అడుగులు చేరుకోగానే ఈ ఆలయం నీటిలో మునిగిపోతుంది. 8 నెలలు నీటిలో ఉన్న ఈ ఆలయం చెక్కు చెదరదు. ఇంతటి విశిష్టమైన ఈ ఆలయంపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనాన్ని మనం ఇప్పుడు చూద్దాం. పరమశివుడు తన జటాజూటంలో గంగమ్మను దాచుకుంటే ఈ గంగమ్మ 8 నెలల పాటు ఈ శివుడిని అయితే దాచుకుంటుంది. సప్తనదుల సంగమేశ్వరం వద్ద వెలిసిన అత్యంత అరుదైన క్షేత్రం సంగమేశ్వర ఆలయం అని చెప్పుకోవచ్చు. అసలు ఈ క్షేత్రం ఇక్కడ ఎలా వెలిసింది, అసలు దీనికి సంబంధించిన చరిత్ర గురించి హెచ్ఎం టీవీ ప్రత్యేక రిపోర్ట్లో చూద్దాం. మహాదేవుడి మహిమల్ని చాటే మహిమాన్విత క్షేత్రం సంగమేశ్వరం. శివుడి జటాజూటంలో ఉండే గంగమ్మ ఇక్కడ 8 నెలల పాటు శివయ్యను తన ఒడిలో దాచుకున్న అద్భుత క్షేత్రం. కృష్ణానదీ తీరంలో కనిపించే మహాద్భుత క్షేత్రం. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. తెలుగు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటైన శ్రీశైలం ప్రాజెక్టులో భాగంగా ఈ ఆలయం నీట మునిగింది. 1981లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో 36 ప్రాచీన దేవాలయాలు నీట మునిగి నదీ గర్భంలో కలిసిపోయాయి. వాటిలో అతిపెద్ద ప్రాచీన క్షేత్రం సంగమేశ్వరం. సంగమేశ్వరం వేద ఇతిహాసాలకు సంబంధించిన గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన నాగరికతలన్నీ నదీ తీరంలోనే వెలిశాయి. రహదారులు, వాయు మార్గాలు లేనప్పుడు నదులే ప్రధాన ప్రయాణ మార్గాలు. ఇప్పటికీ మనిషితో సహా సకల జీవరాశులకు, అటవీ సంపదలకు మూలాధారం నదులే. దీని స్వచ్ఛతను కాపాడి సమాజంలో ఆధ్యాత్మిక ధార్మికతను నింపి కాపాడే ఉద్దేశంతోనే మన పూర్వీకులు నదీ తీరాల్లో క్షేత్రాలు, తీర్థాలుగా నిర్మించి ప్రతిష్ఠించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు, నల్లమల అరణ్యాల మధ్య ప్రవహించే కృష్ణానదీ తీరంలో వెలిసిన సప్తనది సంగమేశ్వరం విశిష్టమైన క్షేత్రం. పంచపాండవులు ఏం చేసినారు? సంగమం లోక విశృతం అని. సప్తనది సంగమ తీరం ఏదైతే ఉందో సంగమేశ్వరంలో అది లోక విశృతం, మోక్షప్రదం. అక్కడ ఎవరైతే స్నానం చేస్తారో వాటికి అవశ్యంగా మోక్షమై కైలాసలోక ప్రాప్తి. అక్కడ ధర్మరాజు కూడా ఆ పుణ్యక్షేత్రంలో ప్రతిష్ఠ చేసినాడు. కాదు, ఒక వేప చెక్కలింగాన్ని ప్రతిష్ఠ చేసినాడు. ఇక్కడ రుద్రకోటి క్షేత్రానికి వచ్చినారు. రుద్రకోటి గత మళ్ళా శ్రీశైల క్షేత్రానికి కొన్నారు. వచ్చి ఇక్కడ సిద్ధేశ్వర స్వామి కూడా దర్శించినారు. ఆత్మగురులో ఆత్మగ్రామం సమాగత్యాన్ని మహాభారతం వస్తుంది. ఆత్మగురు గ్రామానికి వచ్చినారు. అక్కడ సిద్ధేశ్వర స్వామి దర్శనం చేసుకొని సంగమేశ్వరి క్షేత్రం అక్కడ సేవ చేసినారు. కృష్ణానదీ తీరంలోని ఈ సప్తనది సంగమేశ్వర క్షేత్రానికి 4 యుగాల నాటి చరిత్ర ఉంది. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఆరంభానికి ముందే ఈ క్షేత్రం ఉందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. స్కంద పురాణంలోనూ శ్రీశైల ఖండంలోనూ ఈ ఆలయ ప్రస్తావన కనిపిస్తుంది. ద్వాపర యుగంలో లింగం ఏర్పడిన తర్వాత గుహాలయాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కలియుగంలో ఆలయ నిర్మాణాల సంప్రదాయం మొదలైంది. ఆదిపరాశక్తులైన అలంపూర్ జోగులాంబ, సంగమేశ్వరంలోని లలితాదేవి, దుర్గం అంకాలమ్మ, కొలను భారతీ సరస్వతీదేవిని ఎక్కించుకుని స్వయంగా బ్రహ్మనే రథాన్ని నడుపుకుంటూ శ్రీశైలం వెళ్లి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని నిత్యం పూజించి తెల్లవారుజామునే తిరిగి తమ స్థానాలకు వెళ్లిపోయేవారని స్కందపురాణం ద్వారా తెలుస్తోంది. సంగమేశ్వరం ఓ క్షేత్రం మాత్రమే కాదు, 7 నదుల తీర్థంగా ప్రాశస్త్యం పొందింది. ద్వాపర యుగంలో జూదంలో ఓడిన పాండవులు 14 ఏళ్ల అరణ్యవాసం సమయంలో సంగమేశ్వర తీరం చేరుకుంటారు. విశిష్టమైన ఈ తీరంలో ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించమని పాండవ పురోహితుడు ధర్మరాజును కోరుతాడు. అందుకు స్పందించిన ధర్మరాజు కాశీకి వెళ్లి మహాశివలింగాన్ని తీసుకురమ్మని భీముడిని ఆదేశిస్తాడు. భీముడు రావటం ఆలస్యమవుతుండటంతో, ముహూర్త సమయం దాటిపోతుండటంతో శ్రీకృష్ణుడి ఆదేశాలతో అర్జునుడు భవనాసి నది ఒడ్డున ఉన్న వేప చెట్టును ఖడ్గంతో నరికి 8 అడుగుల మొదలు భాగాన్ని శివలింగంగా భావించి ధర్మరాజు చేతుల మీదుగా ప్రతిష్ఠింపజేస్తాడు. ఇప్పుడు ప్రధాన ఆలయంలో కనిపించే శివలింగం అదే. అప్పటికే శివలింగ ప్రతిష్టాపన జరిగిపోవడంతో భీముడు తన వెంట తెచ్చిన శివలింగాలను నదిలోకి విసిరివేస్తాడు. అలా దూరంగా పడిన 5 శివలింగాలే 5 పంచక్షేత్రాలుగా వెలిశాయి. అవే సంగమేశ్వరం, సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, సోమేశ్వరం, మల్లేశ్వరం క్షేత్రాలుగా ప్రసిద్ధి చెంది నేటికి భక్తుల పూజలు అందుకుంటున్నాయి. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు మొదట భీముడు నీటిలో విసిరిన లింగానికి ప్రారంభ పూజలు చేస్తారని, ఆ తర్వాతే వేపదారు శివలింగాన్ని అభిషేకించాలని ధర్మరాజు ఆజ్ఞాపించాడు.
అలా నాటి నుంచి నేటి వరకు సంగమేశ్వరం ఎన్నో మార్పులు చేర్పులకు గురైంది. అక్కడ సప్తనదీ సంగమం అని దీని పేరు. సంగమం ఎందుకంటే సప్తనదీ సంగమం, 7 నదులు కలుస్తాయి. భువనాశిని, తుంగ, భద్ర ఇట్లాంటి 7 నదులు కలుస్తున్నాయి కాబట్టి అత్యంత మోక్షప్రదమైనటువంటి తీర్థరాజం అని పేరుంది. తీర్థరాజం అని పేరుంది సంగమేశ్వరానికి. సంగమం లోక విశ్రుతం. ఇక్కడ మహాభారత రాములు వారు కూడా ఇచ్చినారు అరణ్యవాసం చేయకూడదు అంటే 17 లక్షల సంవత్సరాల క్రితం కూడా రాముల వారు వచ్చి ఇక్కడ సేవ చేసినారు. ఇక్కడ సంగమేశ్వరంలో. అది రామాయణంలో వస్తుంది, మహాభారతంలో కూడా ఉంది. తర్వాత ఇక్కడ భీమసేనుడు వచ్చినాడు. ఇక్కడ భీమనుకొలను అని, ఇది కూడా క్షేత్రం. నంది క్షేత్రములు, దీన్నంతా నంది క్షేత్రములు. అందుకని నంద్యాల, నంది కొట్కూరు ఇవన్నీ కూడా నంది అంటే శైవ క్షేత్రం. సృష్టి ఆది నుంచి కూడా ఇవన్నీ శైవ క్షేత్రములు. ఇటువంటి పవిత్రమైన నదిలో పుష్కర స్నానం ఆచరించాలి. ప్రోక్షణం కానీ, తీర్థ సేవనం కానీ, ఆచరణం కానీ చేస్తే శివానుగ్రహం అయ్యి తప్పక మోక్షం లభిస్తుంది. సంగమేశ్వరంలోని సప్తనదుల విషయానికి వస్తే కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలప, హరణి, భీమరది, భవనాశిని వీటిని 7 నదులు అంటారు. మొదటి 6 నదులు స్త్రీ నదులు, పశ్చిమ నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. ఇక భవనాశిని తూర్పు నుంచి పశ్చిమం వైపునకు ప్రవహిస్తుంది. ఈ క్షేత్రంలో కనిపించే వేపదారు శివలింగం వేపకల్పగా ఉండి ఇప్పటికీ 70% మాత్రమే రాతి శిలగా మారిందని, కలియుగాంతానికి పూర్తి రాతి శివలింగంగా మారుతుందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధనలు తేల్చింది ఏంటంటే రసాయన చర్యల వల్ల కలప 1000 సంవత్సరాల తర్వాత శిలాజంగా రూపాంతరం చెందుతుందని పరిశోధకులు చెప్తున్నారు. అలా ఈ ఆలయంలో శివలింగం క్రమంగా మారుతోంది. మరోవైపు శివలింగం పూర్తిగా రాతిలింగంగా మారటమే కలియుగాంతానికి సూచనగా కొంతమంది భావిస్తారు. 1981 సంవత్సరంలో శ్రీశైలం డ్యాం నిర్మాణం పూర్తి కావడంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో అప్పటి 112 గ్రామాలు నీట మునిగాయి. 70కి పైగా ప్రముఖ క్షేత్రాలు మునిగాయి. మరెన్నో శిథిలమయ్యాయి. 25 సంవత్సరాలు సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా కృష్ణానది గర్భంలోనే మునిగిపోయింది. జీవో నెంబర్ 69తో శ్రీశైలం డ్యాం జలాలను 790 అడుగుల దిగువ నీటిమట్టం వరకు కిందకు తరలించడంతో అప్పటి నుంచి ఈ క్షేత్రం సంవత్సరంలో 4 నెలలు మాత్రమే పూజలు చేసే అవకాశం భక్తులకు లభిస్తోంది. స్కంద పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞం జరిపింది ఇక్కడే. శివుడు సతీదేవి శరీరాన్ని భుజంపై వేసుకుని ఆగ్రహించి ఉగ్రతాండవం చేసిన ప్రదేశమే సంగమేశ్వరం. కాశీకి సమానమైన క్షేత్రంగా భావించే సంగమేశ్వరంలో గ్రహణ దోష స్నానాలు, గ్రహదోషాల నివారణ పూజలకు ఎంతో ప్రసిద్ధి. ఈ క్షేత్ర పరిధిలో 36 ఆలయాల సప్తనదులకు సూచికగా 7 ఉపాలయాలు ఉండేవి. కాలక్రమమైన శ్రీశైలం డ్యాం నిర్మాణంతో క్షేత్రాలన్నీ మునిగి కలిసిపోగా సోమేశ్వర, మల్లేశ్వర క్షేత్రాలను పునర్నిర్మించారు అప్పటి పాలకులు. ఇక్కడ మొత్తం సౌకర్యం మొత్తం బాగానే ఉంది, కానీ ఇంకా కొన్ని ఇంకా పెట్టేటివి ఉన్నాయి సార్. ఇక్కడ దారి కూడా మంచిగా, రూట్ కూడా కొంచెం డబల్ రూట్ వేయాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ గర్భగుడిలో కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి. ప్లేస్ కూడా కొంచెం చాలా చిన్న ఉంది దర్శనం చేసుకోవడానికి కూడా. అయితే దర్శనం దేవుడు బాగానే ఇచ్చినాడు మనకు. చాలా తక్కువ టైంలో దేవుడు దర్శనం అవుతాడు. ఇంకా క్లైమేట్ కూడా చూస్తే ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఇక్కడ జనాలు కూడా చాలా దండిగా వచ్చినారు. కాకపోతే బస్సులు, ఆటోలు మొత్తం ట్రావెల్స్ దగ్గర వెళ్తున్నాయి ఆపోజిట్లో రావడం వల్ల. నంద్యాల జిల్లా నుంచి వచ్చినాం. నా పేరు సువర్ణ. కొంచెం మా లేడీస్కి వాష్రూమ్స్లో అనేది చాలా ఇబ్బందిగా ఉంది. దాని నుంచి చాలా బట్టలు మార్చుకోవడానికి అందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు సౌకర్యంగా లేవు. దాని నుంచి చాలా ఇబ్బంది అవుతుంది లేడీస్కి అనేది, ఇంకా చాలా ఇబ్బంది. శ్రీశైలం డ్యాం నిర్మాణంతో సంగమేశ్వర క్షేత్రంలో ప్రధాన గర్భాలయం మాత్రమే మిగిలింది. ఉపాలయాలన్నీ శిథిలమైపోతున్నాయి. నెలలు మాత్రమే దర్శనమిచ్చే సంగమేశ్వర స్వామి దర్శనానికి భక్తులు నిత్యం విచ్చేస్తుంటారు. అయితే సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెంపుల్ టూరిజానికి బాగా అవకాశం ఉన్నా అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. ముఖ్యంగా మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విలువ తెలియలేదు అప్పుడు మాకు, అంటే తెలియదు విలువని కాదు. ఇప్పుడు అంతా హైదరాబాద్ నుంచి వస్తారు కదా, అది 7 నదులు కలుస్తాయి, 3 నదులు కలుస్తాయి అని తెలిసినాక ఇప్పుడు మా ఊరికి వచ్చినాం. ఇదమ్మని చేస్తుంటే ఇక్కడికి చూసి వెళ్దామని. మా ఊరి పక్కన ఇంత మంచి ప్రదేశం ఉందని మాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇంత మంచి ఎక్కడెక్కడికో పోయి చూస్తాము. మా కొల్లాపూర్లో, మాది ఎల్లూరు, ఇంత బాగుందని ఇప్పుడు అనిపిస్తుంది. షాద్నగర్ నుంచి వచ్చాము. ఇక్కడికి రావడం మొదటిసారి. ఇక్కడ ప్రకృతి ఇంకా గుడి చాలా అందంగా నిర్మించారు. ఇంకా ఇది
బాగా హిస్టారికల్ ప్లేస్, ప్రతి ఒక్కరూ పక్కా వచ్చి చూడాలి. ఎందుకంటే ఇది మిగతా సమయంలో నీళ్ళల్లో మునిగిపోతుంది. సో మనం ఆ టైంలో దర్శనం చేసుకోలేదు. సో నాకు తెలిసి సమ్మర్ టైంలో బెస్ట్ అన్నమాట. వీ కెన్ అంటే మనం విజిట్ కావచ్చు. మహిమాన్వితమైన సంగమేశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలంటారు స్థానిక పండితులు. అయితే ఈ క్షేత్ర మహత్యాన్ని గుర్తించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని భక్తులు కోరుతున్నారు. పాండవులు నిర్మించిన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా శ్రీశైల ఖండంలో ఏదైతే పురాణాల్లో కూడా ఈ ఆలయాన్ని వివరిస్తూ అప్పట్లో రచనలు అయితే రాసిన పరిస్థితి. ముఖ్యంగా కలియుగంలో కేవలం భక్తులకు మాత్రమే ఏదైతే 4 నెలల పాటు స్వామి దర్శనమిస్తారని చెప్పి ఆ పురాణంలో కూడా రాసిన పరిస్థితి. 12 నెలల్లో 8 నెలల్లో పూర్తిగా జలదిగ్బంధంలో ఉండే ఆలయం కేవలం అయితే వేసవి కాలంలో ఒకటే ఏదైతే భక్తులకు దర్శనం ఇవ్వడానికి బయటికి వచ్చినట్లుగా ఇక్కడ స్థల పురాణం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ జలదిగ్బంధంలో ఉండే సంగమేశ్వరాన్ని చూసేందుకు వేసవి కాలం వరకు భక్తులు అయితే ఎదురు చూస్తారు. ఎండాకాలం వచ్చిందంటే సంగమేశ్వర ఆలయానికి భక్తుల తాకిడైతే ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రభుత్వం కూడా ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పి ఎక్కడిక్కడ వసతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సంగమేశ్వరం ఆలయం నుంచి కెమెరా పర్సన్ రామ్మోహన్తో శివరాజ్ కుమార్, HM TV.